వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మొత్తానికి ఈ నెల 22 నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. దీనికి సంబంధించి ఆర్టీసీలో మళ్ళీ సమ్మె సైరన్, వినూత్న ప్రచారంతో రోడ్డెక్కనున్న కార్మికులు షర్ట్లపై స్టిక్కర్లతో నిరసన. సో వారి యొక్క సమ్మెకి సంబంధించి షర్ట్లపై స్టిక్కర్లతో నిరసన కూడా తెలుపుతున్నారు వాళ్ళు. అండ్ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీలో మళ్ళీ సమ్మె సగలు మొదలయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు మరోసారి పోరాట పందను ఎంచుకున్నారు. అయితే ఈసారి వారి నిరసన శైలి గతానికి భిన్నంగా ఉంది. ఎటువంటి ఆందోళన ధర్నాలు లేకుండానే విధుల్లోనే ఉంటూనే ప్రభుత్వానికి తమ నిరసన గలాన్ని వినిపించేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారు. ఈ వినూత్న ప్రచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. జేబుపై స్టిక్కర్లు ప్రభుత్వానికి హెచ్చరిక. సో ఆర్టీసీ కార్మికులు తమ నిరసన వినూత్నంగా ప్రదర్శిస్తున్నారు. బస్సు నడుపుతున్న డ్రైవర్లు, ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే కండక్టర్లు అందరూ తమ యూనిఫామ్ షర్ట్ జేబుపై ఒక ప్రత్యేకమైన స్టిక్కర్లు అంటించుకొని విధులకు హాజరవుతున్నారు. ఈ స్టిక్కర్ ద్వారా తమ డిమాండ్లు ప్రయాణికులకు మరియు ప్రభుత్వానికి మౌనంగానే తెలియజేస్తున్నారు. సమ్మెకి వెళ్ళక ముందే ఈ రకమైన ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని కార్మికులు భావిస్తున్నారు. సో గతంలో ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 2 నెలలు 55 నుంచి 60 రోజుల వరకు సమ్మె చేయడం అనేది జరిగింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చేసి, అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ లో మేము ఆర్టీసీని మెర్జ్ చేస్తామన్నారు. కాకపోతే గవర్నర్ సంతకం ద్వారా ఆగిపోవడం, తర్వాత ఎన్నికలు రావడం అనేది జరిగింది. సో ఆర్టీసీ వాళ్ళని డెఫినెట్ గా గవర్నమెంట్ లో తీసుకుంటామన్నారు. అప్పటికి 2.5 సంవత్సరాలు అవుతున్న ఆర్టీసీ పైన రేవంత్ సర్కార్ ఎటువంటి ప్రకటనలు అయితే చేయట్లేదు. సో ఈ నెల 22 నుంచి క్షేత్రస్థాయి పోరాటం, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో సమ్మెకి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. వేతన సవరణ, పెండింగ్ లో ఉన్న బకాయిల విడుదల మరియు సంస్థ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జరిగిన సమ్మెల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. సో ఇప్పటికీ ప్రభుత్వానికి హెచ్చరించారు. సో ప్రభుత్వం మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి పొన్నం ప్రభాకర్ గారు మాత్రం సమ్మె చేయకపోవడమే మంచిది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అయినా కూడా మేము సమ్మె చేసి తీరుతామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో సంస్థ పరిరక్షణ కోసమే ఈ పోరాటం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ కార్మికుల ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో నెరవేరడం లేదని కార్మిక సంఘాలు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో కార్మికుల ఐక్యతే ఆయుధంగా ముందుకు వెళ్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ వినూత్న ప్రచారం కేవలం ప్రారంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకపోతే 22 నుంచి సమ్మె అనివార్యమని హెచ్చరిస్తున్నారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమం జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డిపోల్లో జోరుగా సాగుతుంది. టీఎస్ఆర్టీసీ జాక్ గద్వాల్ విభాగం కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే సమ్మె విజయవంతానికి పిలుపునిస్తున్నారు. సో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, సో ప్రభుత్వానికి విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా కేవలం స్టిక్కర్లతోనే నిరసన తెలుపుతున్నప్పటికీ 22 నుంచి సమ్మె మొదలైతే రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశం ఉంది. సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలగక ముందే ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. గద్వాల్ డిపో నుంచి ఉద్యమం ఉద్రిక్తంగా మారడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఆర్టీసీ కార్మికులు చేస్తుంది న్యాయమైన డిమాండ్, గవర్నమెంట్ లో కలపాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కేసీఆర్ గారు కూడా ఓకేనా, రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు వాళ్ళకి, మేము అధికారంలోకి రాగానే 6 నెలల లోపలే గవర్నమెంట్ లో విలీనం చేస్తామన్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏం లేదు. తర్వాత గవర్నమెంట్ అధికారం అంటే వాళ్ళు రిటైర్డ్ అయితే తర్వాత వాళ్ళకి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ వస్తే మాకు కూడా అవే రకంగా బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి ప్రకటన చేస్తుంది? 22వ తేదీ నుంచి మొత్తం ఆర్టీసీలు బంద్ విజయవంతం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.